నమస్కారం. జేఈఈ మెయిన్ 2026 ప్రిపరేషన్ ఎలా సాగుతోంది? సిలబస్ చూస్తే అబ్బో, ఎక్కడ మొదలుపెట్టాలో, ఏది వదిలేయాలో తెలియని కన్ఫ్యూజన్ కదూ. అయితే ఈరోజు మనం ఒక స్మార్ట్ స్ట్రాటజీ గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే, చాలామంది పెద్దగా పట్టించుకోని కానీ చాలా ఈజీగా స్కోర్ చేయగల కొన్ని టాపిక్స్ మీద ఫుల్ ఫోకస్ పెట్టడం. అసలు ఈ డిస్కషన్ యొక్క మెయిన్ పాయింట్ ఏంటంటే, మొత్తం స్కోర్కి ఒక 25-30 మార్కులు అదనంగా చాలా సింపుల్గా ఎలా యాడ్ చేసుకోవాలో ఒక క్లియర్ రూట్ మ్యాప్ ఇవ్వడం. అవును, ఇంత పెద్ద సిలబస్లో అదనంగా మార్కులు సంపాదించడం ఎలా సాధ్యం? అదే కదా డౌట్. ఇక్కడే అసలు మ్యాజిక్ ఉంది. ఒక స్మార్ట్ స్ట్రాటజీతో దీన్ని మనం సాధించవచ్చు. సరే, ఇక ఆలస్యం చేయకుండా టాప్ 10 చాప్టర్ల కౌంట్డౌన్ స్టార్ట్ చేద్దామా? రైట్, మన కౌంట్డౌన్ మొదలైపోయింది. నంబర్ 10 మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్స్. మరి దీని స్పెషాలిటీ ఏంటి అంటారా? చాలా సింపుల్. ఇందులోంచొచ్చే క్వశ్చన్స్ చాలా ప్రెడిక్టబుల్గా ఉంటాయి. అంటే ఎలాంటి ప్రశ్న వస్తుందో ముందే ఊహించొచ్చు. అసలు పాయింట్ ఏంటంటే, ప్రతి ఏటా గ్యారంటీగా 1 లేదా 2 ప్రశ్నలు ఈ చాప్టర్ నుంచే వస్తాయి. అయినా సరే చాలామంది ఏం చేస్తారంటే, డిటర్మినెంట్స్ ప్రాపర్టీస్, ఇన్వర్స్ మెథడ్ ఈక్వేషన్స్, ర్యాంక్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ ఇలాంటివి కొంచెం టఫ్ అనుకుని వదిలేస్తారు. కానీ మనకు మార్కులు సంపాదించుకోవడానికి ఉన్న గోల్డెన్ ఛాన్స్ ఇదే. సో ఇక్కడ ఒక సూపర్ టిప్ ఉంది. ఈ టాపిక్ మీద జస్ట్ ఒక్కరోజు ఫోకస్డ్ రివిజన్ చేస్తే చాలు, 4 మార్కులు జేబులో ఉన్నట్టే. ఎంత పవర్ఫుల్ కదా ఈ ఐడియా! సరే, ఇప్పుడు నంబర్ 9 థర్మోడైనమిక్స్. కెమిస్ట్రీలో దీని ఇంపార్టెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా అప్లికేషన్ బేస్డ్ క్వశ్చన్స్ ఎక్కువగా వస్తాయి. ఫిజికల్ కెమిస్ట్రీలో అప్లికేషన్ బేస్డ్ కాన్సెప్ట్స్కి ఇదొక బ్యాక్బోన్ లాంటిది. కానీ మీన్ ఫ్రీ పాత్, కెలోరీమీటర్లో ఉండే కొన్ని ట్రికీ కేసులు, జౌల్ థామ్సన్ కోఎఫిషియంట్, వీటిని చాలామంది స్కిప్ చేసేస్తారు. వీటిమీద గనక పట్టు సాధిస్తే ఎక్స్ట్రా మార్కులు చాలా ఈజీగా వస్తాయి. నెక్స్ట్ నంబర్ 8 కరెంట్ ఎలక్ట్రిసిటీ. దీని బెస్ట్ పార్ట్ ఏంటో తెలుసా? డైరెక్ట్గా ఫార్ములా వేస్తే ఆన్సర్ వచ్చేసే క్వశ్చన్స్ వస్తాయి. స్ట్రెయిట్ అండ్ సింపుల్. అవును, ఫార్ములా తెలిస్తే చాలు, మార్కులు వచ్చినట్టే. కానీ చాలామంది ఎక్కడ తప్పు చేస్తారంటే, కిర్చాఫ్ లాలో ఉండే చిన్న చిన్న ట్రిక్స్, సెల్స్ కాంబినేషన్స్, పొటెన్షియోమీటర్ కంపారిజన్స్, ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతారు. ఈ ఏరియాలపై కొంచెం ఎక్కువ ఫోకస్ పెడితే స్కోర్ ఖచ్చితంగా పెరుగుతుంది. ఓకే, ఇప్పుడు నెంబర్ 7 కెమికల్ బాండింగ్. దీన్ని ఒక చాప్టర్గా చూడొద్దు. ఇది ఆర్గానిక్, ఇనార్గానిక్ రెండింటికి ఒక ఫౌండేషన్ లాంటిది. అవును, దీని ఎఫెక్ట్ మొత్తం కెమిస్ట్రీ సిలబస్ మీద ఉంటుంది. అందుకే విఎస్ఈపిఆర్ థియరీలో ఉండే ఎక్సెప్షన్స్, హెట్రోన్యూక్లియర్ మాలిక్యులర్ ఆర్బిటల్ థియరీ, ఇంకా బ్యాక్ బాండింగ్ కాన్సెప్ట్స్, వీటిని అస్సలు వదలద్దు. కొంచెం అడ్వాన్స్డ్గా అనిపించొచ్చు, కానీ వీటి మీద ఇన్వెస్ట్ చేసే టైంకి రిజల్ట్ మాత్రం పక్కాగా ఉంటుంది. సరే, నంబర్ 6కి వచ్చేసాం, కోఆర్డినేట్ జామెట్రీ. దీని వెయిటేజ్ ఎందుకు ఎక్కువో తెలుసా? ఎందుకంటే ఇది ఒక్క టాపిక్ కాదు, లైన్స్, కానిక్స్, సర్కిల్స్ ఈ మూడింటి కాంబినేషన్ అన్నమాట. ఈ మూడింటినీ కలిపి చూస్తే 3-4 ప్రశ్నలు వస్తాయి. అందుకే పేర్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్స్, డైరెక్ట్ సర్కిల్ కాన్సెప్ట్స్, ఇంకా కానిక్స్కి సంబంధించిన పారామెట్రిక్ ఈక్వేషన్స్, వీటిని అస్సలు మిస్ చెయ్యొద్దు. వీటిపై ఫోకస్ పెడితే రిటర్న్స్ చాలా బావుంటాయి. ఓకే, టాప్ 5లోకే ఎంటర్ అయిపోయాం. నంబర్ 5 సెమీకండక్టర్స్ అండ్ కమ్యూనికేషన్. దీన్ని ఒక ఈజీ విన్, ఒక జాక్పాట్ లాంటిది అనుకోవాలి. ఎందుకంటే ఇది ప్యూర్ థియోరీ, అది నేరుగా ఎన్సీఈఆర్టీ టెక్స్ట్ బుక్ నుంచే వస్తుంది. దీని స్పెషాలిటీ ఏంటంటే, ప్రశ్నలు డైరెక్టుగా ఎన్సీఆర్టీ లైన్స్ నుంచే వస్తాయి. సో లాజిక్ గేట్స్, ట్రూత్ టేబుల్స్, ఎల్ఈడీకి ఫోటోడయోడ్కి మధ్య తేడాలు, మాడ్యులేషన్ బేసిక్స్, వీటిని బాగా గుర్తుపెట్టుకుంటే చాలు, మార్కులు పక్కాగా వచ్చేస్తాయి. ఇక్కడ కూడా సేమ్ మ్యాజిక్ రిపీట్ అవుతుంది. ఈ సెక్షన్కి ఒక్కరోజు టైమిస్తే చాలు, మరో 4 మార్కులు టోటల్ స్కోర్కే యాడ్ అయిపోతాయి, గ్యారంటీగా. ఇప్పుడు మనం అత్యంత కీలకమైన టాప్ 4 చాప్టర్ల దగ్గరికి వచ్చేసాం. నంబర్ 4 ఆర్గానిక్ రియాక్షన్ మెకానిజమ్స్. ఇది వస్తే మొత్తం ఆర్గానిక్ కెమిస్ట్రీ ఈజీ అయిపోతుంది. నంబర్ 3 ఎలక్ట్రోస్టాటిక్స్. కాన్సెప్ట్స్ ఎక్కువగా ఉన్న ఫార్ములాలు మాత్రం రిపీటెడ్గా వస్తాయి. నంబర్ 2 మోడర్న్ ఫిజిక్స్.
ఇది సూపర్ ఇంపార్టెంట్, ఎందుకంటే 8 నుంచి 12 మార్క్స్ గ్యారంటీ. ఇక మన లిస్ట్లో నంబర్ 1 ఆల్జీబ్రా అండ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. ఇది మొత్తం మ్యాథ్స్ స్కోర్నే నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుంది. ఓకే, ఇప్పటివరకు చూసిన ఈ 10 చాప్టర్లు ర్యాంకును ఇంప్రూవ్ చేయడానికి సూపర్ హెల్ప్ చేస్తాయి. కానీ ఇప్పుడు చెప్పబోయేవి కాంపిటీషన్లో అందరికంటే ఒక స్టెప్ ముందుండటానికి ఉపయోగపడతాయి. ఇవే ఆ బోనస్ టాపిక్స్. వీటిని సీక్రెట్ వెపన్స్ అనొచ్చు. ఫస్ట్, యూనిట్స్ అండ్ డైమెన్షన్స్. గ్యారంటీగా ఒక క్వశ్చన్ వస్తుంది. నెక్స్ట్, సర్ఫేస్ కెమిస్ట్రీ. ఎన్సీఆర్టీ లైన్స్ చదివితే చాలు, అవే ఆన్సర్లు. ఆ తర్వాత మ్యాథమెటికల్ రీజనింగ్. ఒక క్వశ్చన్ అంటే అవి ఫ్రీ మార్క్స్ కిన్నే లెక్క. ఫైనల్గా బయోమాలిక్యూల్స్ అండ్ పాలిమర్స్. సింపుల్గా గుర్తుపెట్టుకోవాలి, రిటర్న్స్ మాత్రం చాలా ఎక్కువ. సో మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్న ఈ స్ట్రాటజీ వెనుక ఉన్న అసలు ప్రిన్సిపల్ ఇదే. తక్కువ టైం, తక్కువ ఎఫర్ట్తో ఎక్కువ మార్కులు ఎలా సాధించాలనే దానిపై ఫోకస్ చేయడం. దీన్నే సింపుల్గా హై రిటర్న్, లో ఎఫర్ట్ స్ట్రాటజీ అంటారు. సరే, ఈ మొత్తం స్ట్రాటజీని ఒక సింపుల్ యాక్షన్ ప్లాన్గా మార్చుకుందాం. స్టెప్ 1, మనం డిస్కస్ చేసిన ఆ 10 కోర్ చాప్టర్స్కి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. స్టెప్ 2, అందులో అందరూ వదిలేసే ఆ ఇగ్నోర్డ్ సబ్ టాపిక్స్ని మాస్టర్ చేయాలి. ఇక స్టెప్ 3, బోనస్ లిస్ట్ నుండి ఈజీ మార్క్స్ అన్నీ సెక్యూర్ చేసుకోవాలి. అంతే. అయితే స్కోర్ను నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లడానికి ఇక సిద్ధమవ్వాలి. ఈ స్ట్రాటజీని ఆచరణలో పెట్టాల్సిన టైం ఇది. ఆల్ ది బెస్ట్!